టుడే తెలంగాణ కరీంనగర్ హెల్త్ బులెటిన్కి స్వాగతం. ఈరోజు డాక్టర్ రామ్ కిరణ్ పొలాస వారితో ఆరోగ్యం పట్ల, పేషెంట్ పట్ల కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అందరికీ, వ్యూవర్స్ అందరికీ కూడా. సాయిరాజా డయాగ్నోస్టిక్స్, కరీంనగర్. సార్, ముఖ్యంగా హెల్త్ గురించి మీ మాటలు. హెల్త్ అంటే ఆరోగ్యం అంటే ఏంది అని ముందు మనం తెలుసుకుందాం. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక డెఫినేషన్, దాన్ని ఆరోగ్యం అంటే ఏంటి అని ఒక డెఫినేషన్ ఇచ్చింది. ఆరోగ్యం అంటే ఓన్లీ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్. దీన్నంతా మూడుని కలిపితే ఆరోగ్యం. ఒక్క ఫిజికల్గా మనం అనారోగ్యంగా ఉంటేనే అనారోగ్యం అని అనం. మెంటల్గా కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఫిజికల్తో పాటు మెంటల్గా కూడా ఆరోగ్యంగా ఉండాలి. తర్వాత సొసైటీలో కూడా మనం ఒక ఆరోగ్యకరంగా ఉండాలి. రిలేషన్స్, సోషల్ అంటే మన బిహేవియర్ కానీ, మన అలవాట్లు కానీ, తర్వాత మనం ఇప్పుడు ఎక్కడ క్రమశిక్షణతో ఉండాలి, చెత్త చెదారం వాటి పట్ల, వ్యాధుల పట్ల అవగాహన కలిగిన అంతా కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒక్క ఫిజికల్గా అనారోగ్యంగా ఉంటేనే అనారోగ్యం అని అన్నారు. ఆరోగ్యం అంటే ఈ మూడు ఆరోగ్యంగానే ఉండాలి అని హెల్త్ అంటారు. అందుకే ముఖ్యంగా అంటే ఎలాంటి క్రమశిక్షణ ఉండాలి? హెల్త్ అంటే ఇప్పుడు మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటాము, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. మనం మన బాడీ పట్ల ఆరోగ్యంగా ఉంటాము. తర్వాత చుట్టుపక్కల పరిసరాల పట్ల కూడా మనకు మంచి అవగాహన ఉండాలి. ఎందుకంటే అంటువ్యాధులన్నీ కూడా మన పరిసరాల పరిశుభ్రత ఉన్నాయి అనుకోండి, అపరిశుభ్రత ఉంటే తప్పకుండా అంటువ్యాధులు వస్తాయి. ఈగలు, దోమలు, తర్వాత రకరకాల బ్యాక్టీరియా ఇవన్నీ కూడా డెవలప్ అయిపోయి మనకు వాటి ద్వారా, ఆహారం ద్వారా, నీరు ద్వారా, గాలి ద్వారా ఇవన్నీ అంటువ్యాధులు. తర్వాత మనం డైలీ ఎక్సర్సైజ్ చేయకుండా ఒక దగ్గర కూర్చోవడము, తినడము, రకరకాల అలవాట్లు ఉంటాయి కొందరికి. అలా కాకుండా ఎవ్రీడే ఒక రకమైనటువంటి వ్యాయామం, యోగా కానివ్వండి, ప్రాణాయామం కానివ్వండి, తర్వాత వాకింగ్ కానివ్వండి, ఏవైనా ఆటలు కానివ్వండి, పిల్లలైతే ఆటలు, పెద్దవాళ్ళు నడి వయస్కులైతే తర్వాత వాకింగ్, ఇంకా వృద్ధులైతే ఓన్లీ ప్రాణాయామ, చిన్న చిన్న యోగా అలాంటివి చేస్తే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంటే ఫిజికల్ వెల్బీయింగ్ అనేది ఉంటుంది. అట్లాగనే మెంటల్ వెల్బీయింగ్ అంటే కూడా ప్రెషర్. ఇప్పుడు ఈ మధ్యన మనం చూస్తూ ఉన్నాం, ప్రెషర్ అందరికీ కూడా, ప్రతి వృత్తిలో కూడా ప్రెషర్ అని అనుకుంటారు. చిన్న పిల్లల దగ్గరికి కూడా ప్రెషరే ఉంటుంది. ఇప్పుడు చదువుకునే వాళ్ళకు కూడా ఇంత పెద్ద బుక్కులు, ఇంత బ్యాగులు, వాళ్ళకు హోంవర్క్, పొద్దున పోతే 6 గంటలకే స్టార్ట్ చేస్తుంది వాళ్ళ లైఫ్ అంతా. మళ్ళీ రాత్రి 10 గంటల వరకు వాళ్ళకి ఎప్పుడు బుక్స్ తోటి కుస్తీ పట్టడమే ఉంటుంది. సో ఇట్లాంటివి కాకుండా మామూలుగా వాళ్ళకి ఒక ఆటలతో కూడినటువంటి చదువు నేర్పించాల్సిన బాధ్యత మన సొసైటీది ఉంది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత వృద్ధుల్లో కూడా వాళ్ళకు తగిన రీతిలో వాళ్ళు వ్యాయామం చేసుకుంటే, వాకింగ్ లాంటిది డైలీ కంటిన్యూ చేస్తూ ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా డాక్టర్కి పేషెంట్కి మధ్య రిలేషన్ ఎట్లా ఉండాలి? డాక్టర్ దగ్గరికి పేషెంట్ వస్తారు, ఏదో ఒక ప్రాబ్లం తోటి వస్తారు. అది ఏంటి అనే ప్రాబ్లం ఏంటిది అని తెలుసుకునే ముందు పలానా డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళ మీద మనకి నమ్మకం ఉండాలి. అంటే మనం అడిగిన క్వశ్చన్స్కి కానీ ఆన్సర్స్ చెప్పే డాక్టర్ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి. ట్రీట్ చేస్తాడనే నమ్మకం ఉండాలి. అంటే వాళ్ళని ఈయన ఏం చేస్తాడో, మాకు ఈ టెస్ట్లు ఎక్కువ రాస్తాడు, మందులు ఏం రాస్తాడు, అట్లాంటివి ఉండకూడదు. మొట్టమొదటిసారిగా పోగానే అట్లాంటివి ఏమి ఉండకూడదు. తర్వాత అసెస్ చేసుకోవచ్చు, కానీ అది ముఖ్యం. అట్లాగనే డాక్టర్కి కూడా పేషెంట్ మీద నమ్మకం ఉండాలి. వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్ చాలా బాగున్నప్పుడే, వాళ్ళ మధ్యన రిలేషన్ ఉన్నప్పుడే, వాళ్ళకి ఆ నమ్మకం కుదిరినప్పుడే పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడం కానీ, డాక్టర్కి కానీ ఈజీగా ఉంటుంది. సో డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ మంచిగా ఉండడం చాలా కంపల్సరీ, చాలా అవసరం. ఒక రిలేషన్ అర్థం చేసుకోవాలి, అండర్స్టాండ్ చేయాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా పోతే మనకు వాళ్ళు రాసినవి కూడా, మందులు కూడా మనకేమి మనం వాడము. కొందరు వాడరు, రాయించుకొని పోతారు మందులు. 1 రోజు 2 రోజులు వాడతారు, తగ్గిపోదు. ఒకవేళ యాంటీబయాటిక్ వాడింది అనుకోండి, అది వాడితే దానికి కనీసం 3-4 డోసులు వేసుకుంటే కానీ ఇది తెలియదు. కొందరు ఏం చేస్తారు, 1 రోజు కాగానే ఇంకొక డాక్టర్ దగ్గరికి పోయి ఆయన దగ్గర రాసుకుంటారు. ఇట్లా ఇదంతా తిరిగి అదంతా వ్యాధి అంతా ముదిరేట్టుగా కూడా చేసుకుంటారు. అందుకొరకు నమ్మకం, డాక్టర్ పేషెంట్ మధ్య నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్.
పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు అంటే ముఖ్యంగా వాళ్ళు గతంలో కూడా ఏమైనా ఇప్పుడు 2 మంత్స్ కింద వచ్చిన ఫీవర్ కూడా తెలియజేయాల్సి ఉంటుందా? లేదా ఇప్పుడు ప్రస్తుతం జరిగిన వాళ్ళకి ఏదైతే బాధ ఉందో అదే చెప్తే వాళ్ళ సరిపోతుందా? పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చినాక పూర్తి వాళ్ళు ఇదివరకు ఏమేమి వాళ్ళకి హిస్టరీ హిస్టరీ. వాళ్ళకి ఇప్పుడు మనం ఒక స్కూటరో బండియో ఏదో ఉంటుంది వాటికి పేపర్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి కదా అట్లనే మనిషికి కూడా ఉండడంలో తప్పేం లేదు. మనం కూడా మన హిస్టరీ ఒక కాపీ మొత్తం మన ఆరోగ్యానికి సంబంధించిన ఏమేమి టెస్టులు చేయించుకున్నాం ఇదివరకు ఏమున్నదంతా కూడా ఒక ఫైల్ లాగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రతి మనిషి కూడా. ఆ ఫైల్ని పట్టుకొని మనం ఇక్కడ ఏ డాక్టర్ దగ్గరికి పోయినా పోవాలి. ఎందుకు అనంటే ఒక్కొక్కసారి మనము ఆ లక్షణాల బట్టి మాత్రమే కరెక్ట్గా చెప్పిన పేషెంట్ చెప్పిన లక్షణాలను బట్టి మాత్రమే మనం డయాగ్నోస్ చేయాల్సి వస్తుంది. అదే కరెక్ట్ డయాగ్నోసిస్. అంటే కొందరు ఏంటంటే వచ్చి ఏదో రీసెంట్లీగా జరిగింది సార్, అంతే సార్, అప్పుడు ఏదో జరిగింది అయిపోయింది, ఇప్పుడైతే ఇది మాత్రమే ఉంది అని చెప్తాం. అట్లా చెప్తే సరిపోతుందా? లేదంటే గతం కూడా చెప్పాల్సి లే మొత్తం చెప్పాలి. ఎందుకనంటే కొంతమంది దాస్తారు, కొన్ని విషయాలు దాస్తారు. వాళ్ళు కావాలని దాస్తారా చెప్పకుండా ఏదో సిగ్గుపడా సోషల్ స్టిగ్మా ఉంటుంది కొందరికి. సో దాంతో కూడా ప్రాబ్లం అవుతుంది. కొందరు ఉంటారు ఇప్పుడు టీబీ ఉంది, ఇప్పుడు మొన్నటి వరకు ఈ టీబీ చాలా తగ్గిపోయింది, ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి టీబీ కేసులు. ఎందుకు పెరుగుతున్నాయి అని అంటే ఎవరైనా దగ్గు ఉంది అనుకోండి, దగ్గు ఉందా అని అంటే చెప్తే కానీ చెప్పని వాళ్ళు, అడిగితే కానీ చెప్పని వాళ్ళు ఉంటారు. సో దగ్గు ఉంటే ఈ మధ్యన గవర్నమెంట్ కూడా తెమడ పరీక్ష చేస్తుంది. సో అట్లాంటివి చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే వీళ్ళు చెప్పలేదు అనుకోండి, వీళ్ళకే కాక వీళ్ళ కుటుంబం వాళ్ళకి కూడా స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళ ద్వారా మళ్ళీ సొసైటీ అంతా స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి మనం ఎరాడికేట్ చేద్దాము, దాన్ని కంట్రోల్ చేద్దామని గవర్నమెంట్ పెట్టుకున్నప్పుడు సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. డాక్టర్కి ఇంపార్టెంట్, పేషెంట్కి ఇంపార్టెంట్, సొసైటీకి ఇంపార్టెంట్. వీళ్ళ లక్షణాలు ఎప్పుడు కూడా పేషెంట్ దాచకూడదు డాక్టర్ దగ్గర. ఇప్పుడు ముఖ్యంగా కొన్ని విషయాలు పేషెంట్కి ఏదైనా అడగాలనుకున్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా వాళ్ళు అయ్యో డాక్టర్ ఏమంటాడో, నా మీద నమ్మకం లేకుండా అడుగుతున్నాడా, ఇవన్నీ ఎందుకు అంటే పేషెంట్లో అయితే కొన్ని అపోహలు ఉంటాయి. వాళ్ళకి తెలుసుకోవాలనుకున్నాయి. ఇప్పుడు కొన్ని మందులు ఉంటాయి, వాళ్ళు ఇవి ఎందుకు వాడతాము, దేనికోసం వాడతాము కూడా వాళ్ళకు తెలియకుండానే సో వాళ్ళు వాడేస్తుంటారు. సో గతంలో కూడా అలాంటి టాబ్లెట్ వాడారా, వాడలేదా, వాళ్ళకి ఎలాంటి గుణం కనిపించింది, సో ఇలాంటి పేషెంట్లకు కొన్ని డౌట్స్ ఉంటాయి. సో అవి డాక్టర్ని నేరుగా వాళ్ళు తెలుసుకుంటే మంచిదా, డైరెక్ట్గా వాడుకోవచ్చు? లేదు, ప్రతిదీ కూడా. ఎందుకంటే ఈ మందులు అనేటివి ఇవన్నీ ఇప్పుడు డాక్టర్ కోర్స్ చదివేటప్పుడు డాక్టర్ మందుల యొక్క పూర్తి వివరాలన్నీ కూడా చదువుకొని ఉంటారు. అది ఎందుకు ఉపయోగపడుతుంది, అది ఈ ఒక్కదానికే ఉపయోగపడుతుందా, ఇంకా దేనికన్నా ఉపయోగపడుతుందా ఆ మందు, తర్వాత ఆ మందు వల్ల దుష్ఫలితాలు ఏంటిది, ఆ మందులు ఎక్కువ రోజులు వాడితే ఏమవుతుంది, లేకపోతే ఆ మందులు తక్కువ రోజులు వాడితే ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఆ డాక్టర్కి అవగాహన ఉంటుంది. సో ఇప్పుడు మన సొసైటీలో ఒక ముఖ్యమైన ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని వస్తున్నది ఇప్పుడు కొత్తగా. ఏంటి అంటే ఇప్పుడు ఒక్క యాంటీబయాటిక్ మనం తయారు చేయడానికి, రీసెర్చ్ చేయడానికి కనీసం 3 సంవత్సరాల నుండి 4 సంవత్సరాలు కొత్త మందు రావడానికి టైం పడుతుంది. సో ఇప్పుడు ఏమైంది అని అంటే ఒక మందు యాంటీబయాటిక్ మెడికల్ షాప్లో కౌంటర్లోనే అమ్ముతున్నారు వాళ్ళు. అది కొత్తగా వచ్చినదన్నీ ఇచ్చేస్తున్నారు. సో వీళ్ళు కూడా ఏమవుతుంది, కొత్త మందు కాబట్టి తొందర మంచి పని చేస్తుంది. 1-2 డోసులు 2 టాబ్లెట్లు వేసుకోగానే తగ్గగానే అది మళ్ళీ దాని కోర్స్ వాడట్లేదు. సో దాంతో ఏమవుతుంది, రెసిస్టెన్స్ వస్తుంది. ఎక్కడైతే ఆ మైక్రోబ్స్ ఉంటాయి అవన్నీ కొన్ని చనిపోతాయి. మొత్తం కోర్సు వాడితే మొత్తం చనిపోతాయి, అండ్ బ్యాక్టీరియా కానీ అది అట్లాంటిది. సో ఇది కొంతనే తగ్గిపోయి మన బాడీలో ఆ పేషెంట్ మంచిగా అయిపోగానే ఈ టాబ్లెట్లు అక్కడికే 3 టాబ్లెట్లకే ఆపేస్తాడు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి అందులో ఉన్న కొంత మిగిలిన బ్యాక్టీరియా మళ్ళీ రెసిస్టెన్స్, అంటే దానికి ఈ డ్రగ్కు రెసిస్టెన్స్ డెవలప్ చేసుకునేది, అది మళ్ళీ ఈయనకు వ్యాధి రావచ్చు మళ్ళీ ఈ బాడీలో. మళ్ళీ వచ్చినప్పుడు అదే మందు మళ్ళీ వాడితే పనిచేయదు, ఇంకా మళ్ళీ ఇది పనిచేయదు. ఎందుకంటే దాని రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది దాన్ని. సో అది చాలా ముఖ్యం, అదొకటి. తర్వాత ఇప్పుడు ఏదైనా డ్రగ్స్ కొందరికి ఏమవుతుందంటే కొన్ని రకాల అలర్జీస్ ఉంటాయి డ్రగ్స్కి. ఒక మందు పడకపోవచ్చు. ఇప్పుడు చాలా రకాల గ్రూప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి, అవన్నీ కూడా డాక్టర్స్కి తెలుస్తుంది. సో వాళ్ళు ఏదన్నా తీసుకొని ఆ మందు తీసుకొని అలర్జీ వచ్చింది అనుకోండి, అది మళ్ళీ తర్వాత వాడితే కూడా అలర్జీ రావచ్చు. అట్లాంటిది కూడా పేషెంట్ డాక్టర్ దగ్గర దాచకూడదు, చెప్పాలి. ఏ డౌట్స్ ఉన్నా క్లియర్గా మాట్లాడాలి. తర్వాత టెస్ట్ల గురించి కూడా తెలుసుకోవచ్చు, తప్పేం లేదు.
ఈ టెస్ట్ ఏంది, ఎలా ఉంటుంది, ఏంటి, ఇది దేనికి అని తెలుసుకోవచ్చు, తప్పకుండా తెలుసుకోవచ్చు. అంటే కొందరు పేషెంట్లు చెప్తాడో చెప్పడో డాక్టరు ఇవన్నీ లేదు నీకేం అవసరం అనుకుంటాడేమో. లేదు అంటే ఇప్పుడు కొంతవరకు అడిగితే పర్వాలేదు, కానీ దాన్ని ఇప్పుడు ఈ మధ్యన యూట్యూబ్లో తర్వాత గూగుల్లో చూసుకొని వచ్చి ఎస్ ఈ ఎస్ ఇంటర్వ్యూ తీసుకుంటా అంటే డాక్టర్కి ఎట్లాగో కష్టం కష్టం అవుతుంది. అవుతుంది. పేషెంట్లు ఉంటారు కదా, అన్నీ చెప్పాలంటే మళ్ళీ గూగుల్ ఓపెన్ చేసి అది ఇప్పుడు ముఖ్యంగా ఏదన్నా మీరు ఇందాక చెప్పినట్టుగా ఏదైనా నొప్పి వస్తే ఇమీడియట్లీగా ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్లోకి వెళ్ళి టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. సో అది ప్రమాదమా పర్వాలేదా? అది అది ప్రమాదం అండి. ఎందుకంటే అట్లాంటి వాటిని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేయట్లేదు. దాని మీద కూడా డ్రగ్ కంట్రోల్‌కి వాళ్ళదొక లా ఉంది. అదన్నీ కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఓన్లీ 1, 2 టాబ్లెట్స్ మందులు మాత్రమే మెడికల్ షాప్‌లో వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. అది మిగతా వాటికి ఎక్కడ కూడా అనుమతి లేదు. కానీ ఈ మన దగ్గర విలేజెస్‌లో ఆర్ఎంపీస్ గానీ, పిఎంపీస్ కానీ, తర్వాత ఈవెన్ మెడికల్ షాప్స్ కానీ విచ్చలవిడిగా మందుల్ని ఎలా పడితే అలా ఇచ్చేస్తున్నారు కౌంటర్ మీదనే. సో అది చాలా తప్పండి. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ నొప్పి గోళీలు కూడా మనకి ఎట్లా పడితే అట్లా నొప్పి గోళీలు తీసుకెళ్తారు. ఎస్. ఆ నొప్పి గోళీలు కూడా వాడితే కూడా లివర్ పాడు కావచ్చు, కిడ్నీస్ పాడు కావచ్చు, కంటిన్యూస్గా యూజ్ చేస్తాయి. ఇప్పుడు నొప్పులు అనేది అందరికీ సర్వసాధారణం. ఇప్పుడు ఏమైపోయింది, నొప్పి రాగానే పోయి కొనుకొచ్చుకొని ఓ వేసుకుంటారు. టాబ్లెట్ తెచ్చుకోండి. అట్లా సంవత్సరాలు వాడేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఆ తర్వాత కిడ్నీస్ పాడై వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంతే అంటారు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఒక ప్రిస్క్రిప్షన్లో మీరు ఒక 1 వీక్ అని రాసిస్తారు. సో ఆ 3 డేస్లో తగ్గిపోద్ది. దాని తర్వాత అవి వాడకుండా వదిలేయాలా, వాడాలా మొత్తం? వాడాలండి, కోర్స్ పూర్తిగా వాడాలి. అదే అది వాడకపోతే అండ్ ఈ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది ఆ డ్రగ్ ఇందాక మీరు చెప్పినట్టు. ఆ డ్రగ్కి. మళ్ళీ మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈ డ్రగ్ పనిచేయదు, మళ్ళీ మనం ఇంకొక డ్రగ్ వాడాల్సి వస్తుంది. సో అది కాస్ట్లీది ఉండొచ్చు. సో సంవత్సరం రోజుకు ఒకసారి మన రీసెర్చ్ చేసి అయితే యాంటీబయాటిక్స్ అయితే కనుక్కోలేరు. అట్లా ఒక రోగికి ఒక వ్యాధి పట్ల అవగాహన ఉండాలా, ఏదో మీరు ఇచ్చిన మందులు వాడితే సరిపోతుంది? లేదు తప్పకుండా ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ షుగర్ ఉందనుకోండి, లేకపోతే ఎవరికో ఫిట్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి తెలియాలి నాకేంది డిసీజ్ ఉంది, నాకేంటి అని తెలియాలి. వాళ్ళు వేసుకునే మందుల వివరాలు తెలియాలి, వాళ్ళు చేసుకునే టెస్ట్ల వివరాలు తెలియాలి, వాళ్ళకి తెలియాలి. డాక్టర్తో పాటు వాళ్ళకి కూడా తెలియాలి. ఇప్పుడు సపోజ్ షుగర్ ఉందనుకోండి, షుగర్ ఉంది, ఈ మందులు రాసి ఇచ్చాడు. దాని తర్వాత షుగర్ మందు వేసుకున్న తర్వాత ఎప్పుడు తినాలి, ముందు తినాలా వెనక తినాలా అంతా డాక్టర్ చెప్తాడు. వాళ్ళకు కూడా అవగాహన ఉండాలి. ఒకవేళ సపోజ్ తినకుండా నేను షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది, అది కూడా తెలిసి ఉండాలి. అది కూడా తెలుసు. సో ఇప్పుడు అలా వాళ్ళకే కాక వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా తెలిసి ఉండాలి. ఫిట్స్ కూడా అంతే. ఇప్పుడు ఫిట్స్ ఉన్న వాళ్ళకి తెలియాలి ఈయనకు ఫిట్స్ వస్తాయి అనేది వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ముందు జాగ్రత్తగా వాళ్ళు ఏమన్నా చేయగలుగుతారు. ఇప్పుడు షుగర్ కూడా అంతే. ఒక ట్యాబ్లెట్ వేసుకున్నారనుకోండి, అది మొత్తం లో షుగర్ అయిపోయింది అనుకోండి, లో షుగర్ అయిపోతే ఏమవుతారు, అన్కాన్షియస్ అయ్యి పడిపోతారు. ఇంట్లో వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ తెలిసి ఉంటే అట్లీస్ట్ షుగర్ పేషెంట్ నేను ట్యాబ్లెట్ వేసుకుంటుంది తిననట్టుంది అనుకొని ఇంత కొంచెం షుగర్దో అదేదో చేయడము, లేదంటే హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళకి డాక్టర్కి చెప్పి షుగర్ ఎక్కిస్తే మళ్ళీ కాన్షియస్గా రావడము, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇవన్నీ సింపుల్గా కానీ కంపల్సరీ వాళ్ళకు పేషెంట్స్కి వాళ్ళ వ్యాధి పట్ల అవగాహన ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీ డాక్టరు వాళ్ళకు హెల్ప్ చేసే విధంగా వాళ్ళు వ్యవహరించాలి తప్పకుండా. సో ముఖ్యంగా చివరిగా మీరు పేషెంట్లను ఉద్దేశించి ఏం చెప్తారు? పేషెంట్స్ ముఖ్యంగా 2 రకాల వ్యాధులు ఉంటాయి. ఒకటేమో అంటువ్యాధులు సొసైటీ పట్ల మనకి ప్రతి వ్యక్తికి బాధ్యత ఉండాలి. అంటువ్యాధులను నిరోధించడం ఎలాగా అని చాలా రకాలుగా గవర్నమెంట్ కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా చాలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. వాటి పట్ల అవగాహన ఉండాలి. అంటువ్యాధుల పట్ల అవగాహన ఉంటే ఇప్పుడు దోమల్ని కట్టడి చేయొచ్చు, ఈగల్ని కట్టడి చేయొచ్చు, తర్వాత మురికి కాలువలు ఎక్కడైతే వాటిని నివాస స్థలాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం వాటిని తీసేస్తే ఇవన్నిటిని కూడా ఎరాడికేట్ చేస్తాం, మనం డిసీజ్ కూడా రావు. నీకు తెలుసు డెంగ్యూ ఒకటేసారి వస్తుంటుంది వర్షాకాలంలో, మలేరియా వస్తుంది దోమలు పెరిగినప్పుడు, తర్వాత ఈగలు ఉన్నప్పుడు గ్యాస్ట్రోఎంటరైటిస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఇవన్నిటిని కూడా మనం ఒక పెద్ద ఎత్తున వాటిని మనకు అవగాహన ఉంటే పెద్ద ఎత్తున వాటిని కంట్రోల్ చేయగలిగేంత ఇది ఉంటుంది. ఇదంతా కూడా సామాజిక బాధ్యత, ప్రతి వ్యక్తికి బాధ్యత.
నాకేందిలే నేను ఇక్కడ ఉంటలేనని కాదు, ప్రతి వ్యక్తికి ఇది బాధ్యత. బాధ్యత. అట్లాగే ఈ అంటువ్యాధులే కాకుండా ఈ మనము జీవనశైలి జీవనశైలి. దాని పట్ల కూడా అవగాహన ఉండాలి. చిన్నప్పటి నుండే అవగాహన కల్పించాలి. ఎక్సర్సైజ్ పట్ల కానీ, మనం తినే తిండి పట్ల కానీ, బయట తింటున్నామా, ఇంట్లో తింటున్నామా, మనం వాడేటువంటి ఎలాంటి ఇలాంటి ఫుడ్ ఫుడ్ వాడుతున్నాము, తీసుకుంటున్నాము, ఇవన్నీ కూడా మనం ఎట్లా కూరగాయలు తినాలా, పండ్లు తినాలా, ఎట్లాంటివి తినాలి, ఇంట్లో కూడా ఎలాంటి ఆహారం ఆహారం తీసుకుంటున్నాం తినాలి, మనం జంక్ ఎక్కువగా, ఫుడ్ జంక్ ఫుడ్ తీసుకోవద్దు, తీసుకోవద్దు. అవన్నీ కూడా తల్లిదండ్రులు చెప్పాలి, పిల్లలకు అవగాహన ఉండాలి. చిన్నప్పటి నుండే అవన్నీ కూడా అవగాహన ఉండాలి. దాన్ని వాళ్ళకే కాకుండా తెలియని వాళ్ళకి కూడా వాళ్ళు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దీన్నే అది సామాజిక బాధ్యత అంటారు. తప్పకుండా సామాజిక బాధ్యత ఉన్నప్పుడే అందరు కలిసికట్టుగా ఇవన్నిటిని కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఒక మనిషి హెల్దీగా ఉండగలుగుతాం. హెల్దీగా ఉమ్. ఉంటుంది. సో ఈ కంట్రోల్ చేసుకుంటే సమాజం అంతా కలిసి చేస్తేనే ఈ అంటు రోగాలతో మనం కొంచెం ఏదైనా ఎనీ వ్యాధి, అరికట్టగలుగుతాం అని ఏ చెప్పి. వ్యాధులనైనా కూడా మనం అరికట్టగలుగుతాం. అరికట్టగలుగుతాం. పూర్తిగా ఎరాడికేట్ చేయకపోవచ్చు కానీ కంట్రోల్ చేయగలుగుతాం. కంట్రోల్ అయితే కంట్రోల్ చేయగలం. అయితే సో చేయగలం. దీనికి సమాజం కూడా బాధ్యతగా స్వీకరించాలి. అవును. సో ఇది డాక్టర్ రామ్ కిరణ్ గారు మనకు అమూల్యమైన విషయాలు అయితే తెలిపారు. ఇంకో ఎపిసోడ్లో మరొక స్పెషలిస్ట్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ.